హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆధ్యాత్మికత అన్నటువంటిది జీవితంలో ఒక భాగం. ప్రతి మనిషి నడవడికకి సంబంధించి అది అత్యంత ముఖ్యమైనటువంటిది. ప్రతి మనిషి తను ఒక ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. ధర్మం అనేటటువంటిది తప్పని మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు ఒక ధర్మాన్ని ఆచరిస్తుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అనుసరించేటటువంటి ధర్మంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులని ఫాలో అవుతూ ఉంటారు. సాధారణంగా హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళకి సంబంధించి మనం రెగ్యులర్గా చూస్తుంటాం. ఆషాఢ మాసం అంటే సహజంగా అత్తారింటికి వెళ్ళకూడదు, లేకపోతే ఇద్దరు గడప దాటకూడదు అంటారు. ఆషాఢం అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి నిషేధం, శుభకార్యాలకు సంబంధించి నిషేధం అన్నటువంటి మాట వింటుంటాం. కానీ ప్రపంచ కుబేరుడు అనాలా, లేదా భారతదేశం తరపున ప్రపంచ కుబేరుడు అనాలా, అంబానీ కొడుకు వివాహం మాత్రం ఆషాఢ మాసంలో జరిగింది. అది ఎలా సాధ్యమైంది? ఆయన చాలా వాళ్ళ కుటుంబం సంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం, పూర్తిగా పూజలు పురస్కారాలన్నీ చేస్తూ ఉంటుంది, గుళ్ళకి వెళ్తూ ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఆషాఢ మాసంలో వివాహం చేయడం ఏంటి? దేశంలో ఎవరూ చేయనటువంటిది వాళ్ళు ఆషాఢ మాసంలో ఎలా వివాహం చేస్తారు? ఇది పెద్ద ఎత్తున నెటిజన్లకి ఎదురవుతున్నటువంటి సందేహం. ఈ అంశానికి సంబంధించి నిజమేంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తిరుపతికి సంబంధించి మనతో ఉన్నారు చక్రవర్తి రాఘవన్ గారు, వేద పండితులు. అసలు ఆషాఢ మాసంలో వివాహం చేయొచ్చా? అంబానీ కుటుంబపు వివాహాన్ని ఎలా చూడాలి? మాట్లాడదాం. నమస్తే అండి రాఘవన్ గారు. నమస్కారం అండి. మొట్టమొదటగా ఒక ప్రపంచానికి ఒక హిందూ వివాహం ఎలాగా ఉండాలి అనే విషయాన్ని ఒక విధంగా అంబానీ గారు ఆ వివాహం ద్వారా తెలియజేశారు అని మనం అనుకోవాలి. ముఖ్యంగా హిందూ మత ప్రకారం వివాహం అనేది ప్రాచీన కాలంలో వివాహం చేసిన తర్వాత 6 నెలల ఆ అగ్నిసంధాన కార్యక్రమం చేసి దానికి తర్వాత ఆ యొక్క మొదటి రాత్రే జరుగుతుంది. అంతవరకు ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు అగ్నిసంధానం చేస్తూ ఉండడం, ఆ మధ్యలో ఆ అమ్మాయి 6 నెలల పాటు వాళ్ళింట్లో ఉండడం. అంటే ఈ 6 నెలల కాలము చాలా ముఖ్యమైన కాలం. ఏమంటే భార్యకి ఏం పడుతుంది అనే విషయం, భర్తకి ఏం పడుతుంది అనే విషయాన్ని తెలుసుకొని ఈ మధ్యలో ఒకవేళ జూన్ నెలలో చేస్తే దీపావళి అలాగ వచ్చినప్పుడు ఆ యొక్క మామగారింటికి వెళ్ళడం, ఒకవేళ డిసెంబర్ నవంబర్లో చేస్తే ఆ సంక్రాంతికి ఆ మామగారు అత్తగారింటికి వెళ్ళడం. ఇలాగా పరస్పరం ఆ యొక్క వైవాహిక జీవితం అనేది ఈనాడు పాశ్చాత్య ఇదిగా జరుగుతున్నది. ఏమంటే తెల్లారి ఆ అబ్బాయి, రాత్రి ఆ అబ్బాయితో ఉండడం. అంటే అది మనసులు కలిసినట్టుగా పెద్దవాళ్ళు చెప్పరు, అది కేవలం శరీరాలు కలిగినట్టు. కానీ హైందవ సంప్రదాయంలో ఒక వివాహం అనేది నిశ్చితార్థం, తర్వాత ఈ వివాహమైన తర్వాత 6 నెలల తర్వాతనే మొదటి రాత్రి. అంటే ఈ 6 నెలల పాటు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని తర్వాత మొదటి రాత్రి జరిగి వాళ్ళు మానసికంగా వారు ఒకటి చేరి తర్వాతే సంతానోత్పత్తి. ఇక్కడ కూడా ఈ యొక్క అంబానీ యొక్క వివాహం చూసినప్పుడు చాలా రోజులుగా జరుగుతుంది, అదెందుకు చేస్తున్నారని కొంతమంది ప్రశ్న వేస్తారు. కానీ వాళ్ళిద్దరూ ముందర పరిచయం ఉన్నా కూడా ఈనాడు భార్యాభర్తలుగా ఇంతకాలము వాళ్ళు ఒకరికొకరు పరిచయం ఏర్పడి దానికి తర్వాతే ఇలాగ ఒక వివాహం జరిపారు అంటే హైందవ సంప్రదాయానికి ప్రతీక. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చెప్పాలి అంటే ఒక MBBS చదవాలి అంటే 5 ఏళ్ళు ఒక పుస్తకాన్ని హేతువుగా తీసుకొని చదవాలి. ఒక బీటెక్ చేయాలి అంటే 5 సంవత్సరాలు ఆ పుస్తకాలు చదవాలి. కానీ ఏమీ తెలియకుండా హిందూ ద్వేషులుగా ఉన్నటువంటి మేము సెక్యులర్ అని చెప్పుకుంటూ హైందవ వివాహంలో మాత్రమే వివాదాన్ని సృష్టిస్తూ ఉంటారు. దీంట్లో ఒక భాగం ఈ ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనేది చాలా ముఖ్యమైన విషయం. సైంటిఫిక్ గా చూసినప్పుడు ఆషాఢ మాసంలో ఏదైనా అంటే ఆ మొదటి రాత్రి అలాగా జరిగితే ఆ బిడ్డ పుట్టేటప్పుడు మే జూన్లోనూ అలా ఎండాకాలంలో ఉంటుంది కాబట్టి అనేది సైంటిఫిక్ ఒక విషయం. రెండోది ఆషాఢ మాసంలో ఉన్నప్పుడు
ఆ ఋతు యొక్క ప్రభావం అనేది ఆ ఎవరికి సంబంధించింది కాదు. అంటే భార్యాభర్తలకు అనుకూలమైన సంబంధంగా ఉండదు ఆ సమయంలో మనస్సు. కాబట్టి వారిని సంప్రదాయపరంగా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదండి. సంప్రదాయపరంగా వారు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు అని చెప్తున్నారు. సరే, అయితే ఈ అంబానీ ఈ యొక్క అనంత రాధికాల యొక్క విషయం వచ్చినప్పుడు తెలుగులో ముఖ్యంగా చాలా దౌర్భాగ్యం మనకు ఏమంటే ఆషాఢ మాసంలో చేశారు అనేది. మంచి కాలం బిల్ క్లింటన్కో లేదు ఆ యొక్క మెక్రోన్కో ఆషాఢ మాసంలో చేశారని చెప్పలేదు. ఇప్పుడు చేసే పని ఎవరు చేస్తున్నారు అంటే సెక్యులర్ అనే పేరు పెట్టుకొని ఆయన ఆ అంబానీ వచ్చి దగ్గర దగ్గర 40 పెళ్లిల్లో ఏమో ఆదివాసీల పెళ్లిళ్ళు చేశారు, అది కనబడలేదు. అలాగ 10-11 మందికి ఏదో కోట్ల కలిగిన ఒక్కొక్క కోటితో ఒక వాచ్లు ఇచ్చారు, అది కనబడలేదు. హైందవ సంప్రదాయంగా తీసుకోవచ్చిన మఠాధిపతి స్వాములు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకురావడంతో ఇప్పుడు సెక్యులర్ వాళ్లకు ఇది హైందవుల్లో ఇది ఫేమస్ అవుతాంది కాబట్టి ఆ ఎలుక వచ్చింది కానీ తోక కనబడలేదే అన్నట్టుగా ఇది ప్రచారం జరుగుతోంది కాబట్టి ఇది ఖండించదగ్గది. మరలా ఆషాఢ మాసం వాళ్లకు లేదు, గుజరాతీ వాళ్ళకు లేదు. ఆషాఢ మాసం ఎవరికి ఉంది అంటే కర్ణాటక ప్రాంతము, మన ఆంధ్ర ప్రాంతంలో ఉండేవారు. ఇప్పుడు తమిళియన్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆషాఢ మాసం లేదు. అదే రోజు నిన్నగాక మొన్నంతా దగ్గర దగ్గర 1000 పెళ్లిళ్ళు జరిగినాయి. అవన్నీ అడగని సెక్యులర్ వాళ్ళు ఈ కేవలం అంబానీ గురించే అడగడం అనేది చాలా విచిత్రమైన విషయం. వాళ్ళు వచ్చి బారహస్పత్యమానం అని ఒకటి ఉందండి. అంటే చాంద్రమానం, సౌరమానం, బారహస్పత్యమానం అని ఉంది. చాంద్రమానంలో మనం తెలుగు వాళ్ళు కర్ణాటక వాళ్ళు చేసుకుంటారు. అంటే మనకు ఒక అమావాస్యకు మరొక అమావాస్యకు వేరొక నెల పడుతుంది. అదే తమిళియన్లకు ఒక పౌర్ణమికి మాసం మారుతుంది, సౌరమానం అంటారు. కాబట్టే ఆ యొక్క పౌర్ణమి సౌరమానంలో ఆ రోజు ఇలాగా మిథున సంక్రమణ పుణ్యకాల శ్రాద్ధం అని ఒక తర్పణం చేస్తారు. అంటే ఇంకో నెల పుడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ పితృదేవతలకు ఒక అర్ఘ్యం ఇవ్వడం ఉంది. అంటే మన దాక్షిణాత్యంలో ఉండేటువంటి కర్ణాటక, ఆంధ్ర తప్ప తమిళియన్లు కూడా ఇది ఆషాఢ మాసంగా చెప్పలేదు. మన ఆషాఢ మాసాన్ని తీసుకొని పోయి గుజరాత్ లో ఉన్నటువంటి అంబానీ గారికి ఆ వారి యొక్క బారహస్పత్యమానం ప్రకారం చేసేటప్పుడు అది ఆషాఢ మాసం గగ్గోలు పెట్టడం అనేది చాలా విచిత్రమైన విషయం. మరొకటి 5,000 కోట్లు ఇలా చేస్తున్నారు, 1000 కోట్లు అన్నారు, 2,000 కోట్లు ఉన్నారు, 5,000 కోట్లు చేస్తున్నారే, ఇది అందరికీ దేశం మొత్తం ఒక్కొక్క కోటి చేస్తున్నారే అని అపవాదం చేస్తున్నారు. అది కానే కాదు. నేను నెలకి 50,000 సంపాదిస్తున్నాను, నాకు 6 లక్షల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. నేను 5 లక్షల రూపాయల్లో నేను పెళ్లి చేస్తాను. నాకు వచ్చే 6 లక్షల్లో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే ఒక 50 లక్షలు చేర్చి పెట్టి నేను 10 లక్షలు చేయడం తప్పేముంది? ఆయన 5,000 కోట్లు తీసుకున్నారు కాబట్టి ఇలాగా ఇచ్చేశారు అంటే, అయితే షారూఖ్ ఖాన్ కి అంత పెద్ద బంగ్లా ఉంది, ఎవరైనా ఒకరు అడిగారా? చిరంజీవి గారికి అంత పెద్ద బంగ్లా ఉంది, అన్ని కార్లు ఉన్నాయి, ఇప్పుడు రోల్స్ రాయిస్ కార్స్ కూడా ఉంది. అక్కడ ఎవరైనా మాట్లాడొచ్చు కదా, ఇలాగా ఆయన పేరు చరణ్ అని పేరు, వారి రోల్స్ రాయిస్ బదులు 2.5 కోట్లు పెట్టండి ఇక్కడ అందరికి పంచవచ్చు. నోరు తెరిచే ఒక ధైర్యవంతుడు మన దేశంలో ఉన్నారా? తెలుగు వాళ్ళు ఉన్నారా? లేదు. అంటే హైందవ మతంలో ఎప్పుడు కూడా ఆ ద్వేషం చూపిస్తూ ఉంటే సెక్యులారిటీ మనకు ఉన్నట్టుగా చూపించడమే అన్నమాట. మరొకటి, వారు అదే కాకుండా ఈ యొక్క జియో గాని, అదానీ గాని, అంబానీ గాని, ఆ యొక్క పతంజలి గాని, లేదు ఆ యొక్క స్వస్తిక్ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి వచ్చినప్పుడు మాత్రం నోరు తెరిచి గగ్గోలు పెట్టేవాళ్ళు. విప్రో, ఒక హిమాలయ, ఒక ఆచి మసాలా, లేదు ఒక వాక్మెట్, లేదు ఒక వాకర్, లేదు పారాగాన్, ఇలాంటి కంపెనీలు ఏదైనా చేసినప్పుడు నోరు తెరవకుండా కారణం ఏమి అంటే ఇక్కడ హైందవ దేశం, అక్కడ దేశద్రోహం ఉంది. అంటే ఏదైతే ఈ దేశంలో జరుగుతా ఉంది అంటే హైందవులు ముఖ్యంగా హైందవ సంప్రదాయాన్ని పాటించినప్పుడు మాత్రమే దాంట్లో ఎలుక వచ్చింది, తోక రాలేదు అని చెప్తూ కూర్చోవడం తప్ప, అదే ఒక పండగలో వేల కొలిది జంతువులు హింసించబడుతోంది ఆ మాట మాట్లాడదు. అదే షారూఖ్ ఖాన్ ఏదైనా చేస్తే కొన్ని కోట్లు దానికి మాట్లాడదు. సినిమాలలో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కదా,
ఆయన ప్రతి ఒక్కరికి ఒక్కోటి ఇవ్వచ్చు కదా, అది మాట్లాడు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే ఇలాగ హైందవ సంప్రదాయం ప్రకారం మఠాధిపతులతో వచ్చి ఇలాగా చేస్తున్నారు కాబట్టి ఇది ఆషాఢ మాసం ఇలాగ ఒప్పుకున్నారా అని. మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే అయోధ్య రామాలయ ప్రతిష్ఠ విషయంలో కూడా అది తప్పైన ఇది పెట్టేశారు కాబట్టి మేము, అంటే వేరే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి, మేము తప్పైన ముహూర్తంలో పెట్టారు కాబట్టి రాము అని ఏదో ఒక సాకు చెప్తూ వచ్చారు. అంటే ఏం ఉద్దేశం అంటే ఎక్కడైతే భారతదేశంలో హైందవం పెరుగుతూ ఉందో అప్పుడు మాత్రమే ప్రజలందరూ ఈ దేశానికి, అంటే 150 దేశాలు క్రైస్తవంలో ఉంది, ఒక 60-70 ముసల్మాన్లో ఉంది, కానీ భారతదేశం హిందూ దేశం ఒక్క దేశమే ఉంది. ఈ దేశం వదిలితే వేరే దేశంలో హైందవులు ఉండలేదు. కాబట్టి ఈ దేశంలో ఒక గలాబా సృష్టించడానికి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయే కానీ సాధారణంగా ఇవన్నీ వాళ్ళ ఇంటిలో పెళ్లికి మనం మాట్లాడడం అనేది ఒక విచిత్రమైన విషయం. కాబట్టి సారాంశం ఏమిటి అంటే ఇంతమందికి ఒక ఆదాయం వచ్చింది. ఇక్కడ మరొకటి ఏమంటే బ్రాహ్మణులు ముహూర్తాలు పెట్టారు. ఎవరో నారాయణ వెంకట సుబ్బయ్య అని పేరుతో వచ్చింది. బ్రాహ్మణులు ముహూర్తాలు పెట్టేశారు, రాముడు ఎక్కడికో వెళ్ళాడు, వశిష్ఠుడు పెట్టాడు, ఇలాగంతా అడుగుతూ వచ్చారు. కానీ ఆ రాముణ్ణి ఒప్పుకోరు, ఆ సీతను ఒప్పుకోరు, వశిష్ఠుణ్ణి ఒప్పుకోరు. కానీ దాంట్లో తప్పుని చెప్పడానికి మాత్రం మీకు ఎక్కడ అర్హత ఉంది? లేనే లేదు. అంటే ఏదైతే ఆ ముహూర్తాలు పెట్టి బ్రాహ్మణులు లాభపడతారు అనేసి, బ్రాహ్మణులు ఈ అంబానీ యొక్క దీంట్లో కొన్ని 5,000 కోట్లలో వాళ్ళకేమి 5 కోట్లు కూడా రాలేదు. ఒక ముహూర్తం పెట్టి ఒక బ్రాహ్మణుడు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పే ఆ బ్రాహ్మణుడు సర్వహితాన్ని కోరే ఒక హైందవ సంప్రదాయాన్ని కలిగిన బ్రాహ్మణుడు తనకు తెలిసిన అక్కడ ఆ మత ఆచారం ప్రకారం పెట్టించింది మాత్రమే. కాబట్టి ఇక్కడ 3 విషయాలు గమనించాలి. హైందవ ద్వేషం, బ్రాహ్మణ ద్వేషం, దేశంలో ఇలాగ మంచి జరిగితే దాన్ని ఒక ద్వేషించడం, దేశం పైన ద్వేషం. ఈ 3 తప్ప ఈ యొక్క వారి ఇంటిలో జరిగే ఒక పెళ్లిలో మనం ఆ ఆషాఢ మాసం అని తెలుగు వాళ్ళు ముఖ్యంగా చెప్పడం అనేది చాలా పరిహాసాస్పదం. అది అవసరం లేని విషయం. వాళ్ళకి ఆషాఢ మాసం కాదు. ఆ రోజుల్లో మనం కానీ తీసి చూసుకుంటే నాకు కూడా ఒక పెళ్లి పత్రిక వచ్చింది. ఆ రోజుల్లో దగ్గర 1000 పెళ్లిళ్ళు జరిగాయి. ఆషాఢ మాసం కాదు. నాకే ఏదైనా ఉంటే నేను 2-3 పెళ్లిళ్ళకు ఈ నెలలో వెళ్ళి వచ్చిన వాడిని. కాబట్టి ఆషాఢ మాసం అనేది ఈ ఆ రోజు లేదు. లేని ఆషాఢ మాసాన్ని మనంగా కల్పించాల్సిన అవసరం లేదు అనేది ఇది. అంటే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆషాఢ మాసం ఉంటుంది, గుజరాత్లో ఉండదనినా, లేకపోతే ఆ పెళ్లి ముహూర్తం రోజు నాటికి ఆషాఢం రాలేదనినా? మనం బార్హస్పత్యమానాన్ని అనుసరించే, అంటే సూర్యుడు ప్రకారం తమిళియన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఆషాఢ మాసం లేదు. ఎల్లుండి నుండి ఆషాఢ మాసం వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. అదే తెలుగు కన్నడ వాళ్ళు చాంద్రమానం ప్రకారం, అంటే చంద్రుణ్ణి ఆధారంగా ఒక నెలలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్లకు చాంద్రమానం ప్రకారం ఆషాఢ మాసం అమావాస్య టు అమావాస్య ఒక నెల. వీళ్ళకు తమిళియన్స్ కు వాళ్లకు సౌరమానం కాబట్టి పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు ఒక నెల. అలా బార్హస్పత్యమానం వాళ్లకు ఆషాఢ మాసం కాదు, దానికి ముందర మాసమే అన్నమాట. అంటే ఎటువంటి మాసాన్ని కలిగి ఉంటుందో ఆ మాసం మాత్రం ఆషాఢ మాసంగా వాళ్ళకి చెప్పబడింది. మరొకటి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇలాగా ఉండాలి అనే సంప్రదాయంలో వచ్చింది, కానీ శాస్త్రంలో ఇలాగా లేనే లేదు. ఎందుకు శాస్త్రంలో చేసే సంప్రదాయంలో వచ్చిందంటే పుట్టబోయే బిడ్డ ఆ ఎండాకాలంలో ఉండకూడదనే ఉద్దేశం తప్ప భార్యాభర్తలు కలవకూడదు. అంటే ఇప్పుడు నాస్తికులు ఒకటి అడుగుతారు, కలిసిన వాళ్ళంతా మేమేం చేశాము. ఇవన్నీ ఒక విషయం. చంద్రగ్రహణంలో వచ్చినప్పుడు మాత్రం ఆలోచించేవాళ్ళు. ఈద్ కా చాంద్ అంటే ముసల్మానులు చేసే ఆ చంద్రుడి గురించి ఒక్క నోరైనా వస్తుందా అంటే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా యొక్క సంప్రదాయాన్ని, హైందవాన్ని నమ్మిన వాడిని, ముసల్మానులు చేసే ఆ చంద్రుణ్ణి చూడడం అనేది నేను నమ్ముతున్నాను. మా మత విశ్వాసం వాళ్ళ మత విశ్వాసం. కానీ చాలా మంది పత్రికాకారులు కానీ, లేదు ఒక నాస్తికులు కానీ, సెక్యులర్ నారనే సుబ్బయ్య వీళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు. పేర్లు ఎందుకు, వీళ్ళందరూ ఇక్కడ హైందవంలో మాత్రం చూపిస్తారే కానీ ఆ దాన్ని మూఢనమ్మకం చెప్పే ధైర్యం ఉందా అంటే పిచ్చి భయం మాత్రం ఉంది. హైందవాన్ని నాశనం చేయడానికి ఈ వాక్యాలు తప్ప ఇంకేం లేదు. కాబట్టి గుజరాత్లో ఆషాఢ మాసం లేదు,
గుజరాత్ సంప్రదాయం ప్రకారం లేదు. దానికి ఉదాహరణగా రామాలయ అయోధ్య రామ ప్రతిష్ఠ సమయంలో కూడా ఆ పుష్యమాసం ఉంది, అది శూన్యమాసం, అది ఎట్లా పెడతారు అని మన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఆయా ప్రాంతంలో ఉండే భేదంతో ఆ యొక్క మాసానికి గౌరవం ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు వేడి అయితే అక్కడ చలిగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఆషాఢ మాసం అనేది అక్కడ లేదు, ఆషాఢ మాసంలో జరగలేదు. ఇది జరిగినా తప్పు లేదు, ఎక్కడ వేరే చోట మనకు లేదు. రైట్. ఇక పెళ్ళికి సంబంధించి మీరు ఇందాక చెప్పారు, అంటే సాధారణ ప్రజలకి వాళ్ళైతే పెళ్ళి అంటే మీరు ఇందాక చెప్పినట్టే పొద్దున ముహూర్తం పెట్టుకునేసి అసలు కొన్నిసార్లు అయితే నిశ్చితార్థం కూడా పెళ్ళికి ముందు ఒక అరగంట ముందు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత తాళి కట్టేసేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన అయితే కనుక దీంట్లో వాట్సాప్లో పెళ్ళిళ్ళు చూసుకుంటున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అసలు పెళ్ళికి ఎలాంటి క్రతువు పాటించాల్సి ఉంటుంది సిస్టమ్తో? పెళ్ళి అనేది ఏమంటే మొట్టమొదట ప్రాచీన కాలంలో ఇది చట్టంలో పనికిరాదు, కానీ సంప్రదాయంలో ప్రాచీన కాలంలో ఉన్నింది. ఈ బాల్య వివాహ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చిన చట్టం అండి. అది కేవలం హైందవుల్ని తొక్కడానికే వచ్చింది, కానీ వేరే ఏమీ లేదు. భారతదేశంలో బాల్య వివాహ చట్టం బ్రిటిష్ వాళ్ళ ద్వారా పెట్టి అది హైందవుల్ని తొక్కడానికి వచ్చిందని మనం తెలుసుకోవాలి. కానీ ఈనాడు ఆ చట్టంగా ఉంది కాబట్టి మేము చేస్తాం, అందరూ దాన్ని అనుసరిస్తున్నారు అనేది కరెక్ట్, అనుసరించాలి. కానీ బాల్యంలో ఆ రోజుల్లో వివాహం జరిగేది. ఏ విధంగా జరుగుతుంది అంటే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు జరిగే వివాహాలు బాల్యంలో ఎట్లా జరుగుతుంది అంటే, మా అబ్బాయికి 10 ఏళ్ళు, ఆ అమ్మాయికి 8 ఏళ్ళను పెళ్లి చేస్తారు. కానీ ఆ పెళ్లి అనేది ఈనాటి ఒక పెద్ద బిజినెస్ కాదు, మాఫియాను కాదు. ఏమంటే ఎవరో పిలవడం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఇన్ని దాని ఏమంటారు ఆభరణాలు ఇచ్చాను, డౌరీ ఇచ్చాను అనేది ఆ కాలంలో అవన్నీ ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే వాళ్లకు వివాహం చేస్తారో, వివాహమైన తర్వాత అబ్బాయి 12 ఏళ్ళు 12 వర్షముపేత్య అంటే అతనికి 12వ ఏటో పెళ్లి జరిగితే మళ్ళా 12 ఏళ్ల పాటు చదువుకొని దానికి తర్వాతే ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు, దాని తర్వాతే ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది. ఆ యొక్క తర్వాత అంటే ఆ అమ్మాయి కూడా 19 ఏళ్ళు అయి ఉంటుంది, దాని తర్వాతే వాళ్ళకి సంసారం. అయితే ఎందుకు బాల్య వివాహం జరిపారంటే అది జరపకుండా 21 అని చెప్తున్నారు చూడండి. దానివల్ల ఏమవుతుందంటే ఒక రెడ్డిని పెళ్లి చేసుకోలేకపోతున్నారు, ఒక నాయుడు పెళ్లి చేసుకున్నా, ఒక బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోకుండా లవ్ జిహాద్ అనే పేరుతో ఈనాడు తల్లిదండ్రులకు కష్టం వచ్చేటట్టుగా, అంటే ఏ కులమైనా ఉండని, ఏ గోత్రమైనా ఉండని, ఏ మతమైనా ఉండని, వాళ్లకు తల్లిదండ్రులకు మనసుకి ఇష్టం లేని పెళ్లిళ్ళు జరగడానికి కారణం ఏమంటే ఆ బాల్య వివాహం నిరోధించడం. కానీ బాల్య వివాహం చేసిన వెంటనే అత్తగారింటికి పంపిస్తే అది తప్పు. కానీ ప్రాచీన కాల సంప్రదాయం ఏమిటి అంటే, బాల్యంలో వివాహం చేస్తే నా కూతురు 8-9 ఏళ్ళు అయితే వివాహం చేసిన తర్వాత నా అల్లుడు ఏ విధంగా చదవాలి అని నేనే ఉండి అతను చదివించి అతనితో పంపిస్తా. కానీ ఈ కాలంలో ఏమైపోయింది అంటే వాడు డిగ్రీ చదువుంటాడా, ఎంటెక్ చేస్తున్నాడా, ఎంబీఎస్ మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల ఏం జరిగింది, ఆనాడు కులాలు రక్షింపబడ్డాయి, అంటే వర్ణాలు రక్షింపబడ్డాయి, కులాలు కాదు. కులాలు పెట్టి బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒక షడ్యంత్రం, అంటే దుర్మార్గమైన విషయం. కులాలు అసలు లేనే లేదు, వర్ణాలు మాత్రమే ఉంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు. ఆ వర్ణాలు దెబ్బతిమ్మకుండా వాళ్ళు వృత్తుల్ని చేసుకుంటూ ఆయా వృత్తుల్లో ఉండే వాళ్ళకు పెళ్లి చేస్తూ సౌఖ్యంగా ఉన్న భారతదేశం. పర్వాలేదు. వివాహం అయిన తర్వాత ఏదైతే 5 రోజుల పాటు వివాహం జరుగుతుందండి, ఒక్కరోజు వివాహం కాదు. ఈనాడు అది 5 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 13 రోజుల వివాహాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఏం చేస్తారు అంటే ప్రతిరోజు అంటే మొదటి రోజు మాంగళ్య ధారణం అయిన తర్వాత ప్రతిరోజు కూడా అగ్ని సంధానం ఉంటుంది. ఆ అమ్మాయి పక్కింట్లోనే ఉంటారు, వేరే వేరే ఊర్లలో ఉంటారు. ఆ యొక్క 3వ వీధిలో ఉండే అమ్మాయిని తీసుకొని వచ్చి హోమం చేస్తారు. లేదు వైభవంగా వీళ్ళని మన బంధువుల్ని పిలుస్తారు. ఒక అరగంట వచ్చామా, భోంచేసామా లేదు, ఆయా గ్రామాల్లో నుండి వాళ్ళు బయలుదేరి వచ్చి భోజనం చేస్తారు. అన్ని 5 రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయిని, ఇప్పుడు కూడా ఆ సంప్రదాయం తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి గృహప్రవేశం అని 5వ రోజు జరుగుతుంది. ఆ 5 రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ అబ్బాయి ఇక్కడే ఉంటాడు. 6 నెలల పాటు అగ్ని సంధానం చేయాలి. ఈ అగ్ని సంధానం చేసి తర్వాత దీక్ష, అంటే అతను గడ్డం పెంచుకుంటాడు. పెంచుకున్న అట్లే అంటే ఏమి క్షవరం అంతా చేయకుండా ఉండాలి.
తర్వాత ఆ అమ్మాయికి ఈ మధ్యలో ఏం తెలుస్తుందంటే వంట నేర్పిస్తారు. ఇప్పుడు ఈ కాలం దౌర్భాగ్యం ప్రేయసీ ప్రియులు అంటారు చూడండి. ఆ సమయంలోనే ప్రేయసీ ప్రియులు అంటే వివాహమైన వారికే ప్రేయసీ ప్రియులు పేరు. అంటే ఆమెను తనుగా మాట్లాడటం. ఎప్పుడైనా శృంగారం ఇప్పుడు అంటారు. ఆ శృంగారం ఏమిటి అంటే, ఒక జూన్లో పెళ్ళయింది, డిసెంబర్లో దీపావళికి అల్లుడు అత్తగారింటికి వెళితే తప్పకుండా తన భార్యని చూస్తాడు. వాళ్ళల్లో ఒక ఆప్తత్వం ఏర్పడుతుంది. వాళ్లకు ఒకరికొకరు ఒక తాకుకుంటారు. కానీ మొదటి రాత్రి వరకు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడు ఉన్న ఒక శృంగారాన్నే కవులన్నీ వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఇలాగా మనసు బాగా చేరి, నా భర్తకు బెండకాయ పడుతుంది, వంకాయ పడుతుంది, ఆయన కోపపడతారు, ఆయన ఇలాగా ఉండే అని తల్లి నేర్పిస్తుంది. అదే తల్లి ఏం చేపిస్తుంది సంసారం అంటే ఏమి, ఆ యొక్క మనము హైందవంలో ఉంది కదా వాత్స్యాయన కామసూత్రాలు, పుస్తకం కాకపోయినా ఇలాగా ఉండాలి అలాగా ఉండాలని ఏ విధంగా ఒక గ్రహస్థుడుగా ఉండాలనే విషయాన్ని పవిత్రంగా నేర్పిస్తారు. కానీ ఈనాడులాగా విదేశీయులాగా ఒక భూతులాగా అలాగా చేయరు. అంటే ఆ రెండు కుటుంబాలని కలిపేదిగా ఆ స్త్రీని చూపించి, అమ్మా నీవు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కలుపుతున్నావని చెప్పడం. మరొకటేమంటే హైందవ సంప్రదాయంలో స్త్రీ అనేది చాలా ఉత్తమమైనది. ఒక స్త్రీ గాని పుట్టితే వివాహం చేస్తే దశ పరేషాం దశ పూర్వేషాం ఆత్మజ, ఒక అమ్మాయికి మనం గాని పెళ్లి చేస్తే 10 వంశాలు పైకి 10 వంశాలు తర్వాత మనకందరికీ పుణ్యం ఉంది నీ అమ్మాయికి పెళ్లి చేస్తే ఉంది. అటువంటి పెళ్లి 6 నెలల తర్వాత ఆమెను తీసుకొని వచ్చి గర్భం దదామి అని ఆ యొక్క మంత్రాలని చేసి పవిత్రంగా భావించి దానికి ఆ యొక్క మొదటి రాత్రి జరిగి వాళ్ళకి సంతానం కూడా అలాగనే ఉండేటట్టు చూస్తారనమాట. అంటే అక్కడ మన హైందవ సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రంగా మనసులు కలిసి వాళ్ళందరూ అన్యోన్యంగా ఉన్నారు. కానీ ఈ రోజు మనం చేసేది, ఈ రోజు వెంటనే మ్యాట్రిమోనియల్లో చూస్తాం, మరలా వస్తా ఉంది, తర్వాత రెండో రోజు నీకు వంకాయ పడుతుంది నాకు బెండకాయ పడుతుంది, మన మనసులు చేరవు అని డైవర్స్ అనే పదం వచ్చింది. ఆలోచించుకోండి, ప్రపంచంలో ఈ వేదము అనేది అన్ని చోట్ల చెప్తాం. వేదం పవిత్రమే, కానీ అదే వేదం చనిపోయిన శ్మశానంలో కూడా చెప్తాం. కానీ వివాహంలో మాంగళ్యం తంతునాం ఏనాం మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే శతంజీవ శరశతం మంత్రం నేర్పించిన హైందవునికి ఎక్కడైనా డైవర్స్కి ఎక్కడైనా మంత్రం ఉందా అంటే వివాహ రద్దు అనే పదం బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్ర. దాన్ని ఈరోజు ఏం చేస్తాం, ఎవరో ఒక ఆయన హేతువాది రాస్తాడు, 50 రూపాయలు ఇస్తే పెళ్లి అయిపోతుంది అనేసి, కాబట్టి 5,000 రూపాయలు ఖర్చు డైవర్స్కి మనం ఖర్చు చేయాల్సి వస్తా ఉంది. రిజిస్టర్ ఆఫీస్లో 50 రూపాయలు ఇస్తే అవుతుందని. రిజిస్టర్ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో జరిగే పెళ్లికి ఆధ్యాత్మికత ఉండదు, వాళ్ళిద్దరు చేరి ఉండాలి. కాబట్టి ఈనాడు ఆ బ్రిటిష్ యొక్క వాసన వల్ల డైవర్సులు పెరిగిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, తల్లిదండ్రులు కోర్టులు వెనకాల తిరుగుతున్నారు. కాబట్టి ప్రాచీన హైందవ సంప్రదాయం ప్రకారం ఈ అంబానీ గారు చాలా రోజులుగా అందరినీ ఎందుకు పిలుస్తున్నారు అంటే, అందరూ వచ్చి ఆశీర్వాదం చేయాలి, వాళ్ళందరూ సౌఖ్యంగా ఉండాలి, వాళ్ళకంతా ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని. అక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళలో అందరూ లాభం పొందిన వాళ్ళే. ఈ యొక్క 500 కోట్లలో అంబానీ తినలేదు. అంబానీకి ఎవరైతే ఒక ఫ్లవర్ తెచ్చిచ్చారో, ఒక బొకే తెచ్చిచ్చారో, లేదు ఏదైనా ఒక మండపం కడితే అప్పుడు కూలీ వాళ్ళందరూ అక్కడ పనిచేసే కంపెనీలు అందరూ లాభం పొందిన వారే. ఈయన వల్ల లాభం పొందని వాళ్ళమే ఈ వేషాన్ని ఇచ్చేస్తున్నారనమాట. అలాగ వైవాహిక ప్రక్రియ 6 నెలల తర్వాత అలాగా జరిగి తర్వాత సంతానం ఏర్పడి, ఆ సంతానంలో కూడా ధర్మపుత్రుడిగా మొదటి వాడిని చెప్పి తర్వాత పుత్రులకందరికీ ఆ యొక్క సంసారంలో ఉండేట్టుగా చేసి, అలాగా ఒక హైందవ సంప్రదాయంలో భారతదేశంలో సర్వే జనా సుఖినో భవంతు కాదు, వసుధైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచాన్నే కుటుంబానిగా చూసినటువంటిది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఈ రోజు ఒక రోజుకి వచ్చి డైవర్స్ అయిపోయి రిజిస్టర్ మ్యారేజ్లు, పోలీస్ మ్యారేజ్లు, లేదు కమ్యూనిస్ట్ ఆఫీసుల్లో మ్యారేజ్లు చేస్తారు. విచిత్రంగా ఏమంటే, అదే ఒక హిందువు అబ్బాయికి ఒక ముసల్మాన్ అమ్మాయికి కమ్యూనిస్టులు ఎవరన్నా చేసి చూసామా? వాళ్ళకు భయం. అదే కులాలలో మాత్రం బ్రాహ్మణుల్ని మనం కొట్టేస్తే సరిపోతుంది, కాబట్టి ఇలాగా బ్రాహ్మణులు చేసుకుంటే 1,00,000 రూపాయలు, ఇంకో రెడ్డిని చేసుకుంటే 50,000, ఇంకోని చేసుకుంటే 70,000 అని చెప్పి
ఏదో సమానత అని అంటారు. సమానత్వం అనేది చిరంజీవి ఇల్లు అంత పెద్దదిగా ఉంది, ఆయన ఒక చిన్న ఒక ఇదిగా చేసుకోండి అంటే ఆయన పైన నాకు చాలా గౌరవం ఉంది, చాలా గొప్ప వ్యక్తి. ఒక మాటగా చెప్తున్నాను అనమాట. వాళ్ళని టచ్ అయిన వాళ్ళు ఈ బ్రాహ్మణుల్ని తీసేస్తే ఈ దేశాన్ని మనం మార్చివేయొచ్చు, అది ఏ మతానికైనా మార్చవచ్చు అనే అభిప్రాయంతో పనిచేసే సెక్యులర్ల వల్ల ఈ దేశం బాగలేదు. ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క విషయంలో, ఈ వివాహ విషయంలో మనం చూసాము. కానీ ఇక్కడ ఒక ఇంకొక ప్రధానమైన చాలా గొప్పది. ఇంకొక అంశం ఏంటంటే, అంటే వివాహానికి సంబంధించి పాత రోజులలో మీరు ఇందాక చెప్పినట్టు ఈ పాణిగ్రహణం అన్నటువంటి పాయింట్ చెప్తూ ఉంటారు కదా. పాణిగ్రహణం అనేటటువంటిది అంటే మనకి ఇదివరకట్లో వివాహాలకు సంబంధించి రాక్షస వివాహం అని లేకపోతే గాంధర్వ వివాహం అని ఇట్లా చెప్పేవాళ్ళు కదా. ఇవాళ అలాంటి కోణంలో చూడకూడదా మన రిజిస్టర్ మ్యారేజ్లో, లేకపోతే కనుక పోలీసుల మ్యారేజ్లో, కమ్యూనిస్టుల మ్యారేజ్లో? అవన్నీ గాంధర్వ వివాహాలు అనేది ఏమంటే అంటే ఒకటి కాదు, చాలా రకాలు చెప్తారు కదా. చాలా రకాలు చెప్తారు కదా, రాక్షస వివాహము, గాంధర్వ వివాహము, అష్టవిధ వివాహాలు ఉన్నాయి. ఏంటవి అసలు? అంటే ఇప్పుడు రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, మానవ వివాహాన్ని ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పిన శాస్త్రం ఎక్కడా గాంధర్వ వివాహం చేసుకోమని చెప్పలేదండి. ఒక విషయం, తమిళంలో ఒక వాక్యం ఉంది, కళవం కట్టు మరై, అంటే దొంగతనాన్ని కూడా నేర్చుకొని వదిలివేయమన్నారు. అంటే కళలు, చతుషష్ఠి కళలు ఉంది, దాంట్లో దొంగతనము కళే. కాబట్టి ఆ కళను నేర్చుకొని వదిలివేయంటే ఎందుకు అర్థం అంటే అది కూడా ఒక కళ అని చెప్పడానికే, అంతే తప్ప దొంగతనం చేయమని చేసినట్టు మనం అనుకోకూడదు. కాబట్టి సమంత్రపూర్వకంగా ఇప్పుడు ముసల్మాన్లు చేస్తే కూడా ఆ నిఖా అని చేసినప్పుడు వాళ్లకు ఖురాన్లో ఉండే మంత్రాలు చెప్పాక చేస్తున్నారు. అలాగా ఈ యొక్క చర్చిలో చేసినా కూడా యెహోవా గురించి చెప్పి వారి ఆశీర్వాదం చేస్తున్నారు, ఉంగరం మారుస్తున్నారు కదా. అక్కడ వాళ్ళకి కలిగిన ఒక మంత్రం ఉంది కదా, హైందవుల్లో ఈ మంత్రం ఉంది కదా. మధ్యలో ఈ పోలీస్ స్టేషన్లు, కమ్యూనిస్ట్ ఆఫీసులు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అవన్నీ గాంధర్వ వివాహం మీరు ఎట్లా అనుకుంటారు? గాంధర్వ వివాహం అంటే ఒకరి చేత చేయించబడేది కాదు, వాళ్ళు చేసుకునేది అనమాట. దానికి కులాలు, మతాలు అడ్డుపెట్టి చేస్తున్నారే కానీ, అది కూడా ద్వేషభావంతో చేస్తున్నారే కానీ నిజమైన వాళ్ళ ప్రేమలో. అంటే ఒక విషయం, నన్ను ఒకరు అడిగారు, మేమిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నాము అని. నేను చెప్పాను, చాలా సంతోషము, మీలాగనే ఒక సంతానం కలిగి మీరెట్లయితే మీ అమ్మా నాన్నల్ని ఏమార్చి ద్రోహం చేసి పెళ్లి చేసుకున్నారో అలాగనే మీ పిల్లలు కూడా ద్రోహం చేసి ఏదో ఒక లవ్ జిహాద్ చేస్తే నాకు సంతోషపడతాను ఆయన, అప్పుడు మీరు సంతోషపడాలి నేను. అయ్యో స్వామి ఎందుకు మీరు ఎలా చెప్తారు, మాకు మాత్రం అంటే ఒక తల్లి తండ్రి ఒక అమ్మాయిని బంగారంలాగా బాగా పెంచి భద్రంగా పెంచి, నువ్వు బయటికి వెళ్తున్నావా, లోపలికి వెళ్తున్నావా, ఎక్కడికి వస్తున్నావా అని బంగారాన్ని ఏ విధంగా పెట్టెలో పెడతారో ఆ విధంగా చూసి పెంచినప్పుడు ఏదో ఒక మాయ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఒప్పించి అలాగా చేయాలి. ఇప్పుడు చిరంజీవి వాళ్ళ ఇంట్లో కూడా జరిగినప్పుడు ఎంత టెన్షన్ ఏర్పడింది, ఆ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎవరుందో, ఎట్టా, ఇలాగా అన్ని జరిగాయి, అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తల్లిదండ్రులకు ద్రోహం చేసి దాన్ని గాంధర్వ వివాహం అనేది చాలా పెద్ద తప్పైన విషయం. అది గాంధర్వ వివాహం కాదు. అలాగే కలియుగంలో మనుషులు చేసేది గాంధర్వ వివాహం కాదని నా అభిప్రాయం. రైట్. వివాహానికి సంబంధించినటువంటి తంతులో అంటే ఇన్ని రోజులే జరపాలని ఏమన్నా నిబంధన ఉందా? వివాహంలో 3 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 7 రోజులు ఉంది, 11 రోజులు, 13 రోజులు అలాగ ఉన్నాయి. అంటే అది కులాల ప్రాతిపదికన ఉన్నదా, లేకపోతే గనక ఎవరు అందరూ అదే ఫాలో అవ్వాలి? హైందవులుగా ఉన్నప్పుడు హైందవ సంప్రదాయంలో ఎక్కడెక్కడైతే ఆ యొక్క రాముడు, కృష్ణుడు, వేదాలు ఎవరైతే నమ్ముతున్నారో ఆ ధర్మశాస్త్రాల్లో ఋషులు రాసినటువంటి దాంట్లో ఇలాంటి వివాహ ప్రక్రియలు చాలా చక్కగా ఉంది. ఏదైతే హైందవ మతంలో చెప్పబడిందో అవన్నీ మనిషికి ఆరోగ్యము, కుటుంబ క్షేమం కొరకే చెప్పు ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి, ఏ ఒక్కటి చెప్పినా కూడా. అంటే పసుపు కొట్టడంతో ప్రారంభించడం అన్నటువంటిది అందులో భాగమేనా? పసుపు కొట్టడం అంటే ఒక శుభానికి సూచిక. అంటే ఆ ఇంట్లో ఏం చేస్తారంటే ఆ ఇది పెట్టుకొని ఆ పసుపు కొట్టడము, మరలా ఉద్దిపప్పు అది చేయడము, తర్వాత ఇంటి ముందర ఒక పసుపు కట్టి దానికి మామిడి ఆకులు వేసి అవన్నీ చేస్తాం. దాన్ని వైదికంగా మనం తీసుకుంటే అది వైదికం, లౌకికంగా తీసుకుంటే అది సైంటిఫిక్
మనకి ఎటువంటి రోగాలు లేకుండా పసుపు యాంటీబయాటిక్, ఆ యొక్క మామిడి చెట్టు కూడా మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి వేప చెట్టు పెట్టమంటారు. పూజ చేయమంటారంటే ఏమర్థం అంటే అది లాభం, దాన్ని భద్రంగా చూసుకోవాలని అర్థం. అలా మామిడి చెట్లు, అరటి చెట్లు ఏదైతే మనం పెళ్లిళ్ళలో వాడుతామో అవన్నీ ఆరోగ్యానికి కొరకు. వందల మంది వచ్చే పెళ్లిళ్లకు ఎందుకు ఆ మామిడి చెట్లు కట్టమంటున్నారు, మామిడాకులు ఎందుకు కట్టమంటున్నారు, అరటి చెట్లు ఎందుకు కట్టమంటున్నారు? ఇవన్నీ ఏరా అంటే అనారోగ్యాన్ని చేర్చకుండా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో హోటల్స్ లో జరిగే పెళ్లికి అనారోగ్యం రాలేదే అంటే దానికి నేనేం చేయలేను. కానీ అలాగే చేయడానికి ప్రాచీన హైందవ సంప్రదాయం ఏదైతే చెప్తుందో అవన్నీ మనిషి ఆరోగ్యానికి కొరకు చెప్పు ఉంటుంది అనమాట. అలాగే పసుపు కొట్టడం అనేది కూడా అది ఒక ప్రక్రియలో భాగం. అంటే నేరుగా వెళ్ళాము, తాళి కట్టాము, ఆ తాళి కూడా అక్కర్లేదే, ఆ యొక్క కుక్కల్లాగా అట్లా ఎగబడేస్తే సరిపోతుంది. ఎందుకు ఆఫీసుల్లో వెళ్ళి ఇద్దరు మాలలు ఎందుకు మార్చుకోవాలి? పెళ్లి చేసినట్టు చెప్పాలి. ఏ సంస్థకి చెప్పాలి, ఎవరికి చెప్పాలి? మేమిద్దరం ఉంటాం, ఉండండి, ఏం తర్వాత తప్పేముంది? నేను సెక్యులర్ మాలలు కూడా అక్కర్లేదు. రైట్. నిశ్చితార్థం అని ఎందుకు అంటాం? ఏమండి నిశ్చితార్థం అని ఎందుకు అంటారు? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఒక నిశ్చయాత్మక జ్ఞానానికి నిశ్చితార్థం, నిశ్చయితం అర్థం అంటే మా అమ్మాయిని మీకు ఇస్తాము అని ముందుగా చెప్పేయడం నిశ్చితార్థం అనమాట. అది అప్పుడు ఏం చేస్తారంటే వారికి ఒక కలకండతో కూడా ఒక చిన్న, వీలైతే వెండి చిన్న పాత్ర, లేదంటే ఆకుల్లో కూడా డబ్బు లేకపోతే ఆ కలకండ ఇచ్చి ఇలాగా మీ దగ్గరికి ఇవ్వడం అనేది అన్ని కులాలలోనూ ఉందండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నలుగురికి కూడా ఆచమనాలు ఉన్నాయి. ఏది వర్ణాలలో, కులాలు కాదు. కులాలు బ్రిటిష్ వాళ్ళ యొక్క కుతంత్రాలు. ఈ రోజు మనల్ని విడదీసేది ఆ యొక్క బ్రిటిష్ యొక్క తత్వము, ఆ చట్టము, ఆ యొక్క దీన్ని బట్టి. అదే కులాల వర్ణాలు బట్టి అయితే వాటి ఎటువంటి భేదము లేదు. అలాగా ఉండేవి ఇక ఇలాంటి విషయాలు ఉన్నాయన్నమాట. రైట్. తర్వాత తాంబూలం అన్నటువంటిది ఎందుకు పెడతారు అసలు? అయ్యా, నిశ్చితార్థం అయ్యాక తాంబూలాలు మళ్ళీ విడిగా ఎందుకు పెడతారు? అది అది కూడా ఆరోగ్యమే. ఏమంటే తమలపాకులు, వక్కలు, ఈ రెండే తాంబూలం. అది సైంటిఫిక్ గా ముందే చెప్పాం, హైందవల్ల ఏదన్నా సైంటిఫిక్ గా మంచిదే ఉంటుంది. ఆ తమలపాకులు, వక్కలు సున్నంతో కూడా వేసుకుంటే కాల్షియం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆక్సిజన్ లేకుండా ఉండదు. కాబట్టి ఇది వైదికంగా చూసినప్పుడు తాంబూలాలు పెడితే చూస్తే ఆహా తాంబూలం పెట్టారు సంతోషం. అదే చనిపోయినట్ల తాంబూలం ఇస్తారా? ఇవ్వరు కదా. ఎందుకు ఇవ్వరంటే ఒక శుభానికి సూచికగా పెట్టాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఎందుకు అంత పైలట్స్, ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నారు, అంతమంది ఎందుకు? ఆయన వాటికి వచ్చి వెళ్ళొచ్చు కదా. అదే ఎలక్షన్ టైంలో అయితే ప్రజల్లోనే లోపల ఉంటారు. అదే ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళని చూడలేము, పైలట్స్, వీళ్ళు, పోలీసు. ఎందుకు? అదే మనిషే కదా. అంటే అక్కడ ఎప్పుడైతే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారో ఆయనకు కావాల్సిన భద్రత, ఆ విధంగా ఏదైతే పవిత్రమైన ఒక కార్యం ఉందో ఆ కార్యానికి సూచకంగా ఒక కమల ఆకు, వక్క, ఒక సున్నం వల్ల భోజన చేయడం ఇస్తారు. అంటే సున్నం వేసుకుంటే జీర్ణం బాగా అవుతుందనే ఉద్దేశంలో ఇస్తారు. శుభ సూచకానికి ఉండే విషయం. తాంబూలానికి కూడా మంత్రాలు ఉంటాయా అయ్యా? తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా మంత్రాలు ఉంటాయా? అన్నిటికీ ఉంటుందండి. ఒక్క విషయం అండి, ఆ మంత్రం గురించి, వేదాన్ని గురించి చెప్పేటప్పుడు శ్మశానంలో కూడా వేద మంత్రాలు చెప్తారు. ఆ బ్రాహ్మణ అన్నట్టుగా ఏదో మంత్రాలు చెప్తారు. కానీ మన భారతదేశంలో డైవర్స్ మంత్రం ఉందా? లేదు. అంటే అందరూ ఒకటిగా ఉండాలని కోరే భారతదేశం ఈరోజు పాశ్చాత్యుల ప్రభావంతో పోయింది. మీరు ఒకటి ప్రశ్న అడిగారు, మర్చిపోయాను. తాంబూలం టైంలో మంత్రాలు ఏం చదువుతారు, ఎందుకు చదువుతారు అవి? దానికి కూడా మంత్రాలు ఏంటంటే ఇలాగా ఏం సీత మమ సుత అన్నట్టుగా మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రం చెప్పి ఇస్తారు. ఆ మంత్రాలు అనేది తెల్లారి లేస్తే ఒక హైందవునికి చేతులు చూసుకోవాలి, వెంటనే సల్లి చూడకూడదు, కళ్ళు చెడిపోతుంది. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. మరలా కాళ్ళు కింద పెట్టేటప్పుడు సముద్ర వసనేదేవి, పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వే. భూమి పైన కాళ్ళు పెట్టడం అలా చేస్తాడు. మలమూత్ర విసర్జనాలు చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంది. ఇలాగా ఇంద్రాది దేవతలు ఎవరైనా జానంతు ఇహ అంటే ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని మలమూత్ర విసర్జనాలకు ఉన్నాయి. స్నానానికి గంగే చయమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావాలి.
అలాగే అన్నం చేసేటప్పుడు కూడా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ ఉంది. మల మూత్ర విసర్జన, భోజనాదులు, స్నానాదులు, పూజాదులు, చనిపోయిన దానికి కూడా మంత్రాలు ఉన్నప్పుడు వీటికి కూడా అన్నిటికీ మంత్రాలు లేకుండా ఏది ఉండదనమాట. మంత్రం అనేది మనిషి యొక్క జ్ఞానానికి ప్రతీక, శుభానికి సూచకం. కాబట్టి అన్ని కులాలకు మంత్రాలు ఉన్నాయి, అందరూ వర్ణాలకు మంత్రాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అందరూ శిఖ పెట్టుకొని, అంటే ఈ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే జుట్టు పెట్టుకోవడం చాలా తప్పైన విషయం. మీ తాతగారు ముత్తాత గారు యొక్క ఫోటోలు తీసి చూడండి, వాళ్ళు జుట్టు పెట్టుకున్న వాళ్ళే. ఎందుకంటే జుట్టు పెట్టుకుంటే ఆ యొక్క బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది, ఆడ గట్టిగా తిప్పితే. దానికోసం ఆ రోజుల్లో ముత్తాతలు ఆ కీపాస్ కట్టి పొలాల్లో పనిచేసిన వాళ్ళే. కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఛాయ ఇంకా ఉంది కాబట్టి, ఇంకా మనం బానిసత్వాన్ని బయట లేదు కాబట్టి ఈ యొక్క క్రాప్ అనే ఒక విషయంలో ప్యాంట్ షర్ట్ ఉపయోగిస్తున్నాం. ప్రాచీన కాలంలో ఎవరైతే కీపాస్, కౌపీనం, గోచి కడతారో వాళ్ళకు వీర్యం బాగా పెంచుతుంది, కాబట్టి సంతానం బాగా వచ్చింది. ఈ రోజుల్లో ఈ అండర్వేర్లు వేసుకొని తప్పకూడదు, కానీ ఆ అండర్వేర్లు వేసుకొని వీళ్ళెవరికి ఆ యొక్క సంతానోత్పత్తికి మార్గం లేకుండా ఉంది. కానీ ఆ రోజుల్లో ఏదైతే భారతీయ సంప్రదాయం ఉందో అదన్నీ పరిపాలిస్తే సరిగా ఉంటుంది అనమాట. కాబట్టి అన్ని వర్ణాల్లోనూ సంధ్యావందనాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని వర్ణాలకు కూడా ఈ తాంబూలాదులు అన్ని ఉన్నాయి. ఏ వర్ణానికి లేకుండా లేనే లేదు, అందరూ సమానంగానే ప్రతిగించబడ్డారు. అంటే ఎక్కడ మీరు చెప్తున్నటువంటిది ఎక్కడా లేదు. వేదాల కాలం నుంచి కూడా ఇట్లాగా వర్ణ వివక్ష చూపెట్టబడింది. అందులో ఒక వర్గాన్ని పూర్తిగా అవమానించబడ్డారు, ఒకళ్ళనేమో గొప్పవాళ్ళ కింద చిత్రీకరించారు, బ్రాహ్మణుల్ని గొప్పవాళ్ళ కింద, క్షత్రియుల్ని రాజుల కింద, వైశ్యులు వ్యాపారస్తుల కింద, ఇట్లాగా శూద్రులు అని చెప్పి మిగతా వాళ్ళని అవమానించారు, అట్టడుగు వర్గాల్ని అనినే కదా. దానివల్లనే కదా అసలు వాళ్ళ దేశంలో హిందుత్వం మీద వచ్చినటువంటి అతిపెద్ద వివాదం. లేదండి, ఒక విషయం చెప్తానండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత పూర్వ తదస్య యద్వైశ్య వల్ల పద్భ్యాగం శూద్రో అజాయత. అంటే బ్రాహ్మణుల ముఖము నుండి, ఆ యొక్క క్షత్రియుల భుజం నుండి, ఆ యొక్క తొడల నుండి వైశ్యులు, శూద్రులు వచ్చి కాళ్ళ నుండి పడ్డారు అంటే అంత చీపైపోయామా? చాలా తప్పు. ఎవరి కాళ్ళ నుండి వచ్చారంటే భగవంతుని యొక్క కాళ్ళ నుండి వచ్చారని ముఖ్యం. రెండవది, ఒక బంగారము కడ్డీ ఉంది, ఇక్కడ మాత్రం బంగారం, చివరిలో వెండి ఉంది, లేదంటే ఒక స్టీల్ ఉంది అని ఎవరు చెప్పలా. ఇక్కడ బంగారం, అక్కడ బంగారమే ఉంది. దేవుడి నుండి ఈ 4 వర్ణాలు ఏర్పడింది అన్నప్పుడు ఆ 4 వర్ణాలు కూడా దేవుడి నుండే వచ్చింది, కాళ్ళ నుండి వచ్చింది. కాబట్టి అది తక్కువ, తల నుండి వచ్చింది అనేది ఎక్కువ కానే కాదు. దానికి ఒక ఉదాహరణ ఇస్తాను. మీకు అందరికీ తెలిసిన వారే, ప్రపంచానికి రమణ దీక్షితులు గారు ఉన్నారు. ఆయన బ్రాహ్మణులే. ఆయన కొండ గుడి లోపలికి వెళతారు, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తారు మూల గర్భాలయంలో. నేను బ్రాహ్మణుడి కాబట్టి నీ తలకు సెల్యూట్ పెడతాను ఆయన ఏ రోజు చేయలేదు. ఎక్కడి నుండి శూద్రుడు వచ్చారు అని చెప్పారో ఆ కాళ్ళకే ఈ బ్రాహ్మణుడు అక్కడ వెళ్ళి ఆ యొక్క నమస్కారం పెడుతున్నారనేది సత్యం. కాబట్టి అక్కడ కుల వర్ణ భేదాలు ఎక్కడా లేదు. మరొకటి, బ్రాహ్మణుడుగా ఎట్లా అవుతారంటే క్షత్రియుడు బ్రాహ్మణుడు అవుతాడు, శూద్రుడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇప్పుడు మా అబ్బాయికి ఉపనయనం చేయకపోతే అతనికి శూద్రంగానే మేము పరిగణిస్తాం. అతను వంట రూముకు తాకడు. ఎప్పుడైతే యజ్ఞోపవీతం చేసి వేదాధ్యయనం చేస్తారో వర్ణాలు ఎట్లా ఏర్పడిందంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నారు. వాడి గుణాన్ని బట్టి, వాడి చేసే పనిని బట్టి. మా అబ్బాయి వ్యాపారం చేస్తే అతను వైశ్యుడు అవుతాడు, మా అబ్బాయి యుద్ధానికి ఉంటే అతను క్షత్రియుడు అవుతాడు. ఆ కాలంలో గుణ కర్మ విభాగశ భగవంతుడు చెప్పాడు, కానీ ఇలాగా దీన్ని పెట్టుకొని చెప్పినావని చెప్పలేదు. మరొకటి, వాళ్ళని అనగదొక్కారు, వీళ్ళు ఇచ్చేశారు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆళ్వారుల్లో 12 మంది ఆళ్వార్లు ఉంది. దాంట్లో ఒక స్త్రీ ఉంది. ఆ ఆండాళమ్మ వారికి ఒక నెలబాటు కొండపైన ఒక సుప్రభాత సేవలో ఆ కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అది లేదు. దేవునికి 11 నెలలుగా జరిగింది. ఒక స్త్రీ పాడినటువంటి, స్త్రీ కొరకు ఆమె చేసినటువంటి తిరుప్పావేలో మార్గళి పెంగళ్ మది నిరైందనన్నాళాల్ నీరాడ పోదివీర్ అని 30 రోజుల పాటు ఆ స్త్రీ పాడిన పాటను బ్రాహ్మణులందరూ, బ్రాహ్మణుల్లో ముఖ్యమైనటువంటి పెద్ద జయంగారులు, చిన్న జయంగారులు కూడా ఆ దేవుడు ఎదురుగా పాడుతున్నారంటే స్త్రీలకు ఉండే గౌరవాన్ని అర్థం చేసుకోవాలి. మిగతా 11 మంది ఆళ్వారులో, పురుష ఆళ్వారుల్లో 3 మాత్రమే బ్రాహ్మణులు.
మిగతా వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వైష్ణవులుగా మారారు, విష్ణు భక్తులుగా వాళ్ళు మారారు, బ్రాహ్మణులుగా మారారు. కాబట్టి ఈ రోజు కూడా ఆ యొక్క పెద్ద జయంగారులు, చిన్న జయంగారులు వారు కూడా ఇతర ఈ రోజుల్లో చెప్పే క్యాస్ట్ అని పెట్టుకుంటారు. ఆ వాళ్ళు పాడిన పాటలని ఈ సద్బ్రాహ్మణులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుడు ఎదురుగా పాడుతున్నారు. ఆ కులాలు వాళ్ళు పాడలేదు. ఈ బ్రాహ్మణులే వేరే కులాల వాళ్ళ యొక్క పాడిన పాట కూడా దేవుడి దగ్గర పాడుతున్నారంటే, అదే ఆళ్వారిని దేవుడి దగ్గర పెడుతున్నారు అంటే కులాల మధ్య ఎక్కడ వ్యత్యాసం లేదు, అణగదొక్కలేదు. మరొకటి, రెండవది, ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా పూజంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటే ఆ యొక్క వాల్మీకి మహర్షి ఈనాడు చెప్తున్నారు ఎస్టీ అని. సరే, అలాగనే పెట్టుకుంటాం. అటువంటి వాల్మీకిని ప్రతి ఒక్క బ్రాహ్మణుడు నేను పరాశరుని అలాగా నమస్కారం చేయాలి, పరశురాముడు. కానీ నేను క్షత్రుయుడైన రాముడిని నమస్కారం చేస్తున్నాను, అలాగ యాదవుడైన కృష్ణుని నమస్కారం ఎందుకు చేయాలి? అలాగ క్షత్రియుడైన వెంకటేశ్వర స్వామికి బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నారు కదా. ఎక్కడా వర్ణాల మధ్య, కులాల మధ్య భేదం లేదు, అందరూ ఒకటిగానే ఉన్నారు. అది మరలా ఇంతమంది ఆళ్వార్లు పాడిన విషయాలు బ్రాహ్మణులే పాడుతున్నారు. సరే, ఇదొకటి. ఆయన యొక్క రామాయణాన్ని మొట్టమొదట రాముడి కంటే, రాముడు క్షత్రియుడు, ఈయన ఎస్టీ అనుకుంటాం వాల్మీకి. ఆయన గురించి ప్రతి బ్రాహ్మణుడు ప్రతిరోజు లేచి ఆయన నమస్కారం చేసే వందే వాల్మీకి కోకిలమని వాల్మీకి వారు నమస్కారం చేస్తున్నాడు. ఎక్కడ భేదం చూపిస్తున్నాడు బ్రాహ్మణుడు? అంటే ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ఈనాటి వరకు మరలా దాంట్లో వస్తా, మహాభారతం. వ్యాసుడు వచ్చి మత్స్యకన్యకు పుట్టినవాడు అంటే బీసీ చెప్పచ్చు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే చెప్తున్నారు కదా. అంటే ఒక బీసీ అయినా ఆయన్ని నమస్కారం చేయాలని బ్రాహ్మణుడు అనుకోలేదే. ఎక్కడా కూడా బ్రాహ్మణులు ఇతరుల్ని ఏమీ చేయలేదు. నెక్స్ట్, వ్యాసుడు రాసింది ఆయన బీసీ, వాల్మీకి రామాయణ రాసింది ఆయన ఎస్టీ అనుకుంటాం. దాన్ని బ్రాహ్మణులు ఎందుకు పెట్టుకోవాలి? మేము వేరేదో పెట్టుకోవచ్చు. కాదే, మేమందరం ఒకటిగానే ఉన్నాం. అంటే 4 కులాలు ఎవరిని అనగదొక్కలేదు. ఊరికే చెత్త మాటలు అంతే. అంటే వేరే ఎవరి మతాల్లో మాత్రం నోరు జరపడానికి పిచ్చ భయం. అదే హైందవంలో చెడిపేస్తే పోతుంది. అయితే ఇక్కడ ఎందుకు బ్రాహ్మణ ద్వేషం? ఈ నాస్తికవాదంలో హేతు అనే పేరుతో, హేతు అంటే కారణం, ఆ కారణం ఏమీ తెలియదు. 5 సంవత్సరాలు వీళ్ళే చదువుంటారు. మళ్ళీ మనం వేరే టాపిక్ వెళ్ళిపోతుంటాం. పర్వాలేదు. వాళ్ళందరూ ఎవరిని అనగదొట్టారు? శాస్త్రాలు రాసిన మనుస్మృతి, మనువు బ్రాహ్మణుడు కాదు, అదే యాజ్ఞవల్కుడు బ్రాహ్మణుడు. కాబట్టి ఆ మనువు రాసిన దాన్ని బ్రాహ్మణులు ఎందుకు కాపాడుతున్నారు అంటే, ఈనాటి వరకు భారతదేశంలో బ్రాహ్మణులు అన్ని కులాల యొక్క పుస్తకాలని, వేదాలు గాని, పురాణాలు గాని, ఉపనిషత్తులు గాని అన్నిటినీ కాపాడుతున్నారు. కాబట్టి వీడిని లేపేస్తే వాళ్ళ పైన ద్వేషాన్ని, అంటే వీళ్ళు ఇలాగా ఉంటారు, అలాగా ఉంటారు, బడిగా ఉంటారు, వాళ్ళు తాకూడదు. ఆపరేషన్ చేసే డాక్టర్ని పోయి ఒకసారి తాకేసి రమ్మనండి, గ్రీన్ కలర్ వేస్తుంది, ఆ రూమ్ కే రప్పించరు, ఆయన అంటరాని వాడని చెప్పేస్తారు. అలా చెప్పమనండి. అంటే ఇవి కులాన్ని కానీ లేపేస్తే, ఎవరైతే ఇలాగా ఉన్నారో వాళ్ళు లేపేస్తే దేశాన్ని లవ్ జిహాద్ గాను లేదు వెస్టర్స్ గాను మార్చేయవచ్చనే అభిప్రాయం తప్ప దీంట్లో నిజమైన ఒక కులాల మధ్య వ్యత్యాసం అనేది వీళ్లకు లేదు. కులాల్ని కలపాలి, సమత్వం అనేది అన్ని చోట్ల ఉంది. ఈనాటి అంబేద్కర్ అనే పేరు కూడా అది బ్రాహ్మణుడి పేరు అనే విషయం మనం తెలుసుకోవాలి. వేరే వైపుకి వెళ్ళదు, వివాదాల్లోకి తీసుకెళ్ళదు. అంబేద్కర్, భీమ్రావ్ శ్యామ్జీ అంబేద్కర్ అనేది వాళ్ళ గురువు గారు మహదేవ్ అంబేద్కర్ అని ఆయన పేరుని వారు పెట్టుకొని ఆ రోజుల్లో కూడా గౌరవంగా ఉన్న వ్యక్తి అనమాట. ఆయన దగ్గర సంస్కృతం చదువుకున్నాడు, వేదము చదువుకున్నవారు అనమాట. కానీ తర్వాత ఎక్కడ వీళ్ళ గౌరవం వచ్చేస్తుందో అనేసి వాళ్ళని ఇచ్చేశారు. తర్వాత మహదేవ్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఈయన దీనికి బ్యారిస్టర్ అటు దానికి వెళ్ళాలంటే తన ఇంటిని కుదువ పెట్టి పంపించిన వ్యక్తి అనమాట. ఆయనకేమో గౌరవం ఉంది. ఆయనకు భార్య శారదా కబీర్ అని పేరు, సారస్వత బ్రాహ్మణ్. ఆయన బ్రాహ్మణులతో బాగానే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా ఒక అంబేద్కర్ గారి చైర్మన్ అయితే 5 మంది బ్రాహ్మణులు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, తర్వాత టీవీఎస్ సుందరమయ్యం గారు, ఆ కృష్ణస్వామి అయ్యం గారు, ఇలాగా మాధవరావు, వీళ్ళంతా 5 మంది బ్రాహ్మణులు. చివరగా అబ్దుల్ అని ఒక ఆయన ఉన్నారు, సాదుల్లా అని పేరుతో. ఆయనకు పట్టకపోతే 5 మందిని తన కమిటీలో బ్రాహ్మణులు ఎందుకు పెడతారు? ఒకవేళ బ్రాహ్మణులకే ఈయన ఎస్సీ అని అనుకుంటే వాళ్ళెందుకు ఆయనతో కూడా 165 మీటింగ్లు పెట్టుకుంటారు?
ఎక్కడా లేదు. కాకపోతే సృష్టిస్తూ ఉంటారు. వీళ్ళందరూ హైందవుల్లో చాలా మందికి తెలియదు. రాముణ్ణి తిడితే బ్రాహ్మణులే వస్తున్నారు. మాకు లోకేశ్వర వర్మ అని ఒక ఆయన ఉన్నారు పరిచయం. ఆయన అడుగుతుంటాం, మీరు క్షత్రియులు కదా, మీ క్షత్రియుని తిడుతున్నా, మీరు ఎందుకు వెళ్ళారంటే స్వామి మాకేం తెలుసు అంటారు. అంటే క్షత్రియ రాజు అని కూడా మేము చూడటం లేదు. బ్రాహ్మణులు అందరినీ ఒకటిగానే చూస్తున్నారు. కాబట్టి కులాధిపత్యం, అగ్రవర్ణాలు అవన్నీ ఏమీ లేదు. మనుస్మతి రాసింది మనం ఎవరైతే చేస్తున్నామో ఆయన క్షత్రియుడు, ఆయన రాసిన దాన్నే చేస్తున్నాం. దాన్ని ఏదో తగలబెట్టేసామని ఏదో ఒక నాటకం ఆడుతున్నారు, కానీ అది సంబంధము లేదు. ఇప్పుడు దాన్ని అనుసరించలేదు, దాన్ని తగలబెట్టాల్సిన అవసరం లేనే లేదు. అలాగే ఊరికే పోకలు అంతే తప్ప నిజంగా భారతదేశంలో అలాగా ఎక్కడా లేదు. అన్ని కులాలు మతాలు అన్ని బాగానే ఉన్నాయి. కల్పించే వాళ్ళు మాత్రం దేశద్రోహంగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలి. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, ఈ వివాహ సంప్రదాయం అన్నటువంటి సాధారణంగా అంటారు ఒక్కసారి వివాహం చేసుకుంటే అది శాశ్వత బంధం తరతరాలకి ఉంటుంది, అలాగే పునర్జన్మ ప్రాప్తిరస్తు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంటారు. దీనికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, పెద్దల ఉద్దేశం ఏంటి? వివాహం అనేది ముందే చెప్పినట్టు అది శాశ్వతమైన బంధం. రెండు కుటుంబాలని కలపడమే వివాహం. అది ఒక్క స్త్రీ వల్లనే అవుతుంది. ఆ శాశ్వతమైన ఒక వివాహ బంధం అనేది బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అని 4 ఆశ్రమాలు చెప్పారు. అంటే ఈ ఆశ్రమాలు ఎందుకు చెప్పారు అంటే, ఒక మనిషి యువకుడుగా ఉన్నప్పుడు ఎలాంటి భావాలు ఉంటుందో తర్వాత 60 ఏళ్ల తర్వాత ఆ భావం ఉండదు. అతను ఎక్కడికి పనికి వస్తాడు అంటే ప్రజలకు పనికి రావాలి. అంటే బ్రహ్మచర్యంలో చదువుకోవడం. ఈ రోజుల్లో మేము జాలీగా ఉంటాం, స్టూడెంట్ లైఫ్ కదా అంటే చాలా తప్పైన విషయం. స్టూడెంట్ లైఫ్ అంటే చదివే లైఫే, ప్రేమించే లైఫ్ కాదు, ఆడుకునే లైఫ్ కాదు. కానీ సాయంకాలం పూట ఆడుకోవచ్చు. గృహస్థ ధర్మం మీరు అడిగింది, వివాహ వ్యవస్థలో గృహస్థ ధర్మం చాలా ముఖ్యమైనది. అదేమంటే సంతానోత్పత్తి చేసి ఇక్కడ ఈ ప్రపంచంలో అందరూ ఒకటిగా ఉండడానికి మనం ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లోనే ఆలోచిస్తాం, మా నాన్నగారు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, ముత్తాత గారు ఉన్నారు, ఆ ముత్తాత గారు ఇంట్లో ఉండగలుగుతారా? కాబట్టి భగవంతుడే ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని ఈ యొక్క భూభాగం నుండి తీస్తూ వస్తారు. కాబట్టి మనం సౌఖ్యంగా ఉండగలుగుతాం. మరొకటి ఏమంటే వానప్రస్థాశ్రమంలో అందరికి శిష్యులకు పాఠాలు చెప్పడము, మళ్ళా సంతానం అనేది ఉండదు, పాఠాలు చెప్పడం, వాళ్ళందరినీ ఉత్పత్తి చేయడం, దేశం కొరకు ధర్మం కొరకు. వేదంలో బాగా చూడాలి, ఆస్మిన్ రాష్ట్రే రాజన్య ఇషవ్య, రాజు కొరకు ఉండండి. వేదంలో బ్రాహ్మణుడు తెలివేదేమి, రాజు కొరకు ఉండండి, రాజ్యాన్ని కాపాడండి, దేశభక్తిని కలిగి ఉండండి అనేది వేదాల్లో ఉన్నాయి. కాబట్టి గృహస్థ ధర్మంలో అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వానప్రస్థం పాఠాలు, సన్యాసాశ్రమం వచ్చినప్పుడు కుటుంబాన్ని కూడా త్యజించి ఆ యొక్క సమాజం కొరకు పాటుపడేవాడే. ఈరోజు సన్యాసులు అంటే ఏదో ఒకరిద్దరు అలాగా అవుతున్నారు మఠాధిపతులుగా. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా 60 ఏళ్ళు అయిన తర్వాత ఈ సంసారంలో అందరికి వివాహం చేసి విద్యార్థులకు పాఠం చెప్పిన తర్వాత సన్యాసాశ్రమంగా ఉండడం కూడా ఈ హైందవ ధర్మంలో 4 ఆశ్రమాలు పరిపాలించేది. కానీ 4 ఆశ్రమాల్లో ఉత్తమమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ ఆశ్రమాన్ని ఉంటేనే సౌఖ్యం, సంతానం, కోపతాపం, ఆ 9 రసాలు ఉంటుందనే విషయం మనం తెలుసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. నమస్కారం అండి. నమస్తే. అంబానీ వివాహం నుంచి ప్రారంభిస్తే అసలు వివాహ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, అట్లాగే ఈ వివాహ వ్యవస్థ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని ఎలా దాడి జరిగింది, ఆ దాడి జరగడంతో పాటుగా వక్రీకరణ ఎలా జరిగింది, ఆ వక్రీకరణతో పాటుగా నిజంగా వివక్ష ఉందా, ఆ వివక్ష అన్నటువంటిది ధర్మంలో ఉందా లేదా ఆలోచించేవాడి తత్వంలో ఉందా, ఇదంతా కూడా రాఘవన్ గారు చెప్పినటువంటి అంశం. ఎవరి అభిప్రాయం వారిది.